मनुष्व अनुमतेन मनुष्व सरस्वत्येन मनुष्व देवसवित प्रसुव देवात्मानानि प्रोक्षा महागणपति प्रीत्यर्थम महागणपति आराधने विनियोगः ओम गम गणपतये वर वरद वसमायै स्वाहा अनशृणोति बेदसादनं स्वाहा ओम गम गणपतये नमः ओम गणानान्त्वा गणपतिं गवामहे ज्येष्ठाराजं ब्रह्मणस्पतः अनशृणोति बेदसादनं स्वाहा गोडापल नैवेद्यं समर्पयामि वक्रतुण्डाय धीमहि तन्नो गणपति प्रचोदयात् स्वाहा गणानान्त्वा गणापतिं गवामहे ज्येष्ठराजं ब्रह्मणस्पतः अनशृणोति बेदसादनं स्वाहा महागणपते नमः गणानान्त्वा गणपतिं गवामहे ज्येष्ठराजं ब्रह्मणस्पतः अनशृणोति बेदसादनं स्वाहा महागणाधिपते नमः गणानान्त्वा गणपतिं गवामहे ज्येष्ठराजं ब्रह्मणस्पतः अनशृणोति बेदसादनं स्वाहा ओम गम गणपते नमः మీరు కూడా పట్టుకోండి కొయ్య చెప్పండి ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వరసిద్ధి వినాయక దేవత ధ్యానమః గృహేణ సన్మంగళాని బ్రువంతో బ్రువంతో ఓం గం గణపతయే నమో నమః ఏకం ఓం గం గణాధిపతే నమో నమః ద్వే 11 సార్లు పోయింది పట్టుకోండి ఓం నమైతి సూర్యనారాయణ ప్రీత్యర్థం నూతన గృహారంభ సమయే నవగ్రహ దోష పరిహారణార్థం మహాగణపతి హోమ పూజాం కరిష్యే నమస్కారాన్ని సమర్పయామి ఓం గం గణపతయే వరవరదోషమాయై స్వాహ మహాగణపతే నమః అన్ని చెప్పు బుద్ధి నాకు కాదు నీకే అంటే మంచి బుద్ధి మంచి చదువు రావాలని నీ బదులు నేను పోవాల్సి వస్తుంది స్కూల్కి మళ్ళా విద్య అన్నట్టు నేను స్కూల్కి పోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వు స్కూల్కి పోయా పాప కదా విద్య బుద్ధి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు మమ గృహేణ అంటే మా ఇంట్లో అనర్థం ఓకేనా గృహేణ అందరూ బాగుండాలి చెల్లి బాగుండాలి అమ్మ బాగుండాలి నాయన బాగుండాలి డబ్బు బందీ రావాలి అది చెప్పి నమస్కారం చేసుకో మనసులో చెప్పుకో అట్లా నేను చెప్పిన దానికి అర్థం అది